జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. ఏదైనా మంచి జరుగుతుందా అని బహుశా కొంతమంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఆశ్చర్యం వేస్తుంది, ఎంతమంది నిజంగా ఏదైనా మంచి జరుగుతుందని ఆశిస్తున్నారు. చూడండి, ఈనాడు మన సమాజంలో ప్రజలను భయపెట్టే ఎన్నో విషయాలు జరుగుతున్నాయి తెలుసా? అయితే దేవుడు మీరు మీ జీవితాన్ని ఆనందించాలంటాడు. నాకు యోహాను 10:10 ఇష్టం. దొంగతనానికి హత్యకు నాశనమునికి వస్తాడు. అయితే యేసు చెప్పాడు, నేను వచ్చింది మీరు జీవమును పొందాలని, ఆనందించాలని, మీరు మీ జీవితాన్ని సమృద్ధిగా ఆనందించాలని పొంగి పొర్లేంతగా. మీరు మీ జీవితాన్ని ఆనందిస్తున్నారు. ఇప్పుడు మీ మంచం మీద హాయిగా ముడుచుకుని పడుకుని కాదు, కానీ మీరు ఇలా అనుకోండి, కనీసం 90% మీ జీవితపు సమయాన్ని ఆనందిస్తున్నారా? అది దేవుణ్ణి మహిమపరచడంలోని ఒక విధానం. ఆయన్ని ఆనందించడం అని నేను నమ్ముతాను. ఆయన మనకిచ్చిన దాన్ని ఆనందించడం. ఆ ఆనందాన్ని అడ్డుకునే వాటిల్లో ఒకటి భయము. ఈనాడు మనం నివసించే ప్రపంచంలో చెప్పాలంటే ఎన్నో అవకాశాలు ఉన్నాయి భయపడ్డానికి. ఖచ్చితంగా వార్తలను చూస్తాం లేదా వింటాము అంటే ఒకదాని తర్వాత మరొక చెడు విషయం. మీరు మాట్లాడడానికి ట్రై చేసేవారు చాలామంది లోకంలోని సమస్యల గురించే మాట్లాడాలనుకుంటారు. నాకు తెలుసు మనకు సమస్యలుంటాయి, వాటిని చూడనట్లు ఉండలేం, మన బుర్రను మట్లో దూర్చి ఉంచలేం. కానీ మనకు దేవుడు కూడా ఉన్నాడు. కమాన్ లేడీస్, అందరూ కలిసి చెప్పండి, మనకు దేవుడు కూడా ఉన్నాడు. తెలుసా, ఏ సమస్య కంటే కూడా దేవుడే గొప్పవాడు. ప్రపంచంలోని అన్ని సమస్యల కంటే అన్నిటినీ కలిపినా అంతకంటే గొప్పవాడు. దేవుడు గొప్పవాడు అంటే ఆశాజనకంగా వేల మంది ప్రజలు ఇప్పుడు ఈ ప్రోగ్రాంని చూస్తున్నారు. మీరు మీ సమస్యలన్నిటినీ కలిపి ఉంచిన దేవుడు ఆ సమస్యలన్నిటికంటే గొప్పవాడు. ఆయన మనల్ని భయం నుంచి విడుదల చేయాలంటాడు. ఇప్పుడు భయం నుంచి విడుదల పొందినా దానర్థం మీకెన్నడూ భయం కలగదని కాదు. దానర్థం మీరు భయానికి మీపై అధికారాన్ని ఇవ్వకండి. దేవుడు మీరేం చేయాలంటాడో దాన్ని చేయడం తెలుసుకోండి, లేదా మీ మనసులో ఏం చేయాలని ఉంటే దాన్ని చేయడం. ఒకవేళ మీరు ఆ పనిని కొంచెం భయంతో చేయవలసి వచ్చినా సరే, ధైర్యం అనేది చెప్పాలంటే భయం ఉన్నా కూడా ముందుకు సాగడం, అది భయం లేకపోవడం కాదు. ఆ పదం భయం అంటే నిజంగా అర్థం దూరంగా పారిపోవడం, వెళ్ళిపోవడం లేదా దూరంగా పారిపోవడం. ఎన్నో వేర్వేరు రకాల భయాలు ఉంటాయి. అందుకని ఈరోజు నేను అనుకున్నాను మీతో కొన్ని వేర్వేరు రకాల భయాలను గురించి మాట్లాడుకుందామని, జయించగలిగే వాటి మీద ఫోకస్‌ని ఉంచి. నాకు తెలుసు అన్ని విషయాల్లో కంటే ఎక్కువగా నేను మాట్లాడబోయేది 2, 3 లేదా ఓ 4 విషయాలు మీకెంతో అవసరమైన వాటిని గురించి. మీలో కొంతమంది అయిపోయిన తర్వాత అనొచ్చు, మ్యామ్ నాకు అవన్నీ అవసరమైనవే. అందుకని నేను ముందుగా మీతో మాట్లాడబోయే భయం ఏమిటంటే చెడు యొక్క భయం. తెలుసా, దావీదు కీర్తనాకారుడు చెప్పాడు, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందు అని. నాకు కీర్తనలు 27, 13, 14 ఇష్టం. దీన్ని వినండి. ఏమవుదును, నేనేమవుదును, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదును అన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. కనుక దేవుడు మీరు నేను ఆశించాలంటాడా? అవును, మంచి వాటిని ఆశించాలని దేవుడు అంటాడని చెప్పాను. చెడు వాటికి భయపడకూడదు అని. ఇప్పుడు చూడండి, నేను పెరిగిన వాతావరణం సర్లేదు. అబ్యూజివ్‌గా క్రమం లేని మద్యపానపు పరిస్థితులు నా పట్ల ఎన్నో చెడు విషయాలు జరిగాయి. దొరికిన మొదట అతన్ని పెళ్లి చేసుకున్నాను. ఎందుకంటే ఎవరికీ నేనంటే ఇష్టం ఉండదనుకుని. అతను నన్ను మోసం చేశాడు. ఇతర స్త్రీలతో తిరిగేవాడు. అది మరో 5 ఏళ్ల దుఃఖం. అందుకని నేను నా భర్త డేవ్‌ని పెళ్లి ఇప్పటికి మాకు పెళ్ళయ్యి 53, 54 ఏళ్లయింది. కొన్నిసార్లు నేను లెక్క మర్చిపోతాను. సంఖ్య అంత ఎక్కువైనప్పుడు కూర్చుని దాని గురించి ఆలోచించాలి. నేను ఆయన్ని పెళ్లి చేసుకునేప్పటికీ ఆయన నా పట్ల మంచిగా ఉండాలనుకునేవారు. కానీ దాన్నెలా స్వీకరించాలో తెలీదు. ఎందుకంటే నేనొక అలవాటుని చేసుకున్నాను. దీన్ని అర్థం చేసుకోండి. నేను ఆశించడం అనే అలవాటుని చేసుకున్నాను అంటే చెడువి జరుగుతాయని.
మీరనవచ్చును, అసలెవరైనా అలా ఎందుకు చేస్తారు? చూడండి, నాకెన్ని చెడు విషయాలు జరిగాయంటే ఏదైనా మంచిని ఆశించి అన్ని సార్లు నిరాశ చెందానో, అది జరగనందున నిజంగా నన్ను నేను కాపాడుకునే స్థితికి వచ్చాననిపించింది. ఎలా అంటే ఎన్నడూ మంచివి జరగవు అని నమ్మడం మంచిదని. ఇప్పుడు ఏదైనా మంచి జరుగుతుందా అని బహుశా కొంతమంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఆశ్చర్యం వేస్తుంది, ఎంతమంది నిజంగా ఏదైనా మంచి జరుగుతుందని ఆశిస్తున్నారు? చూడండి, నేనిప్పుడు చుట్టూ తిరిగి వచ్చాను. దీనిలో నేను పూర్తిగా తిరిగి వచ్చి ఏదైనా చెడు జరుగుతుందని ఆశించడానికి బదులుగా ప్రతి ఉదయం నా ప్రార్థన మరియు దేవునితో నా సహవాసం సమయంలో ఒక భాగం ఇలా అనడమే, ఈరోజు నాకేదైనా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. విశ్వాసం లేకుంటే అందరం భయంలో జీవిస్తాం. ఎందుకంటే కేవలం విశ్వాసమే భయాన్ని జయించగలదు. భయం మీ తలుపుని తట్టినప్పుడు విశ్వాసాన్ని పంపండి జవాబివ్వడానికి. విశ్వాసం లేకుండా దేవుని నుంచి పొందలేము. దేవుని వద్ద మీకోసం ఎన్నో దాచిపెట్టబడి ఉన్నాయి. అయితే వాటి కోసం మీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఆశించేలా చేస్తుంది. మనం విశ్వాసం ద్వారా పొందుతాము. భయం లేకుండా సాతాను నుంచి పొందలేము, లేదా అపవాది లేదా శత్రువు నుంచి. భయాన్ని ఫీల్ కావచ్చును మీరు, కానీ ముందుకు సాగుతూ చేయడానికి భయపడే దానినే చేయడం. చాలా ఏళ్ల క్రితం నా ఫుల్ టైం జాబ్‌ని దేవుడు వదిలివేసి దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయమని చెప్పినట్లు అనిపించింది. ఎందుకంటే నన్నాయన బోధించడానికి పిలుపునిచ్చినట్లు ఫీలయ్యాను. అప్పటికి నాకు 3 పిల్లలు. నేను బైబిల్ కాలేజ్‌కి వెళ్ళలేకపోయాను. వాళ్ళందరిని వదిలి ఎలా అంటే, బాయ్ బాయ్ మామ బైబిల్ కాలేజ్‌కి వెళ్తుంది. అయితే నేను ఒకలాంటి ఏర్పాటుని చేసుకోవాలి. నాకు తెలిసింది ఒక్కటే, అదే అధ్యయనం చేస్తూ సమయాన్ని గడపడం. చూడండి, ఫుల్ టైం జాబ్ చేస్తూ ఇంటికి వచ్చి పనంతా చూసుకుని పచారీ సామాన్ల షాపింగ్ పనులన్నీ చేయడం అంటే అధ్యయనానికి సమయం ఉండదు. కనుక దేవుడు నన్ను నా ఫుల్ టైం జాబ్‌ని వదిలేయమన్నట్లు అనిపించింది. జాబ్‌లో మంచి జీతం వచ్చేది. నన్ను చూసుకుంటాడని ఆయన్ని నమ్మడం. అయితే అందులో ఒక చిన్న సమస్య ఒకటుంది. మా బిల్లులు మా రాబడి కంటే ఎక్కువుండేవి. ప్రతి నెలా మాకు ఒక అద్భుతం జరగాల్సిందే. ఆశ్చర్యం, ఈరోజు ఈ ప్రోగ్రామ్‌ని చూస్తున్న వారికెవరికైనా ప్రతి నెలా కేవలం మీ బిల్లులు కట్టడానికి ఒక అద్భుతం అవసరమా? తెలుసా? అది నాకెంతో భయంగా ఉండేది. మొదటి సోమవారం వచ్చినప్పుడు నాకు గుర్తుంది. నాకు జాబ్ లేదు. అప్పుడు పని చేయడం లేదు. మా ఇంట్లో హాల్‌లోంచి నడుస్తూ వెళ్తున్నాను. నేనెంత భయపడుతున్నానంటే నా మోకాళ్ళు పట్టు తప్పి పడిపోతాను అనిపించింది. దేవుడు నా మనసులో ఇలా చెప్పాడు, దీన్ని 2 విధాలుగా చేయగలవు. ఎప్పుడూ భయంలో ఉండు, లేదా అద్భుతాల కొరకు నన్ను నమ్ము. అప్పుడే నేను భయంలో జీవించకూడదని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే చూడండి, మీరు గాని భయంతో అలానే ఉంటే తెలుసా, నేనైతే ఏం చేసేదాన్నో, నేనేదో ఒక జాబ్ వెతుక్కుని తిరిగి పనికి వెళ్ళుండేదాన్ని. కనుక నేనా విశ్వాసపు స్థితిలో ఉండవలసుంది. దేవుడే మమ్మల్ని చూసుకుంటాడు అని ఆశించాలి. అయితే ఎక్కువగా నా జీవితం ఒకలా నా చుట్టూ ఉన్న వాతావరణంలో కొంతమంది దీన్ని అర్థం చేసుకుంటారు. ఒకలాంటి బాధ ఏదో ఉందనిపించేది. నిజంగా అదేమిటో కూడా నాకు తెలీదు. అయితే ఒక ఉదయాన మేకప్ వేసుకుంటూ అద్దంలో చూస్తున్నాను. ఆఫీస్‌కి వెళ్ళడానికి రెడీ అవుతూ, ఇది నేను జాబ్‌ని వదిలేయడానికి ముందు దేవునితో ఇలా అన్నాను. ఏమిటసలిది? ఎప్పుడూ నేను ఫీలయ్యేదంతా ఏమిటి? అది నన్ను ఎంతగానో భయపడేలా చేస్తుంది. నిజంగా అదేమిటో కూడా నాకు తెలీదు. ఆయన నా మనసులో చెప్పాడు చెడు సూచనలు. నేనెప్పుడూ ఆ పదాలను వినలేదు. నిజంగా అదేమిటో కూడా తెలీదు. అయితే సామెతలు 15:15లో ఒక వచనం ఉంది. యాంప్లిఫైడ్‌లో చెప్తుంది, నిరాశ చెంది బాధపడువాని దినములన్నీయు శ్రమకరములు. ఆతురత నిండిన ఆలోచనలు మరియు ముందుగా సూచించే విపత్తులను. అక్కడ బైబిల్‌లో అది సరి అయింది. దుఃఖకరమైన రోజులు దుఃఖకరంగా మీకేదో చెడు జరుగుతుందని ఆశించడం ద్వారా చేయబడతాయి. అయితే సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. అతని పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుని సంతోషమే మీ బలము. తర్వాత బైబిల్ ఇలా చెప్తుంది, అమూల్యమైన మీ విశ్వాసం మీకు మహిమ కలుగుటకు కారణమగును. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. చెప్పాలంటే మీ జీవితంలో అన్ని రకాల పరిస్థితులు ఉంటాయి. అయినా ఆనందించగలరు. నేనెప్పుడూ చెప్తాను, మీరు వెళ్ళే చోటుకు మార్గంలో ఉన్న చోట ఆనందించండి. బహుశా ఇప్పుడు మీ జీవితం కరెక్ట్‌గా మీరు అనుకున్నట్లు ఉన్నవారు అందరం ఏదో ఒక దాని కొరకు నమ్ముతున్నాము. అయితే మనం ప్రయాణాన్ని ఆనందించలేనంతగా లక్ష్యాన్ని చేరుకోవడంలో చిక్కుకుపోయి ఉండాలని అనుకోకూడదు.
దేవుడు మీ పట్ల మంచిగా ఉండడానికి వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ వచనం యెషయా 30:18 యాంప్లిఫైడ్‌లో ఎంతో ఆశ్చర్యంగా, అద్భుతంగా ఉంది. ఇది యాంప్లిఫైడ్ అనువాదం అయితే దాన్ని తర్వాత చూడమని ప్రోత్సహిస్తున్నాను. ఇది ఎన్ఐవి నుంచి. వచనం చెప్తుంది, మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. ఆయన మీ పట్ల మంచిగా ఉండడానికి ఆలస్యం చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకునివారు ధన్యులు. కనుక నేను దీన్ని చూసే విధానం ఇదేమంటుందనుకుంటానో తెలుసా? దేవుడు మీ పట్ల మంచిగా ఉండడానికి వెయిట్ చేస్తున్నాడు. అయితే ఆయన దయ చూపేవారు ఆయనకై, ఆయన వారి మీద దయ చూపాలని నిరీక్షించేవారే. కనుక మీరు దేని కొరకు నిరీక్షిస్తున్నారు? మీరు ఆతురతతో, ఉత్సాహంతో దేవుడు ఏదైనా చేయాలని నిరీక్షిస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైనది ఏదైనా, గొప్పగా ఏదైనా లేదా దాని గురించి మాట్లాడుతున్నారా? మీ సమస్యల గురించే మాట్లాడుతూ దాన్ని ఎక్కువగా ఆశిస్తున్నారా? దేవుడు మీ పట్ల మంచిగా ఉండడానికి వెయిట్ చేస్తున్నాడు. మీరు ఆయన కోసం వెయిట్ చేయాలని వెయిట్ చేస్తున్నాడు మీ పట్ల దయ చూపడానికి. దీన్ని ఇంతకంటే స్పష్టంగా చెప్పగలనని అనుకోను. సామెతలు 1:33 చెప్తుంది, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా, నమ్మకముగా, ధైర్యంగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. కనుక వెంటనే చెప్పండి, మీరు ఎక్కడ ఉన్నా సరే, ఏ కీడుకు నేను భయపడను, ఏ కీడుకు నేను భయపడను. ఇప్పుడు నేను మాట్లాడబోయే తిరస్కారపు భయం గురించి. మీకు తెలుసా, ఇది నాకు చాలా పెద్దది. చూడండి, ముందుగా యేసుని తిరస్కరించారు. ఆయనన్నాడు, వాళ్ళు నన్ను తిరస్కరించితే మిమ్మల్ని తిరస్కరిస్తారు. జీవితం నుంచి వెళుతూ ఎన్నడూ తిరస్కరించబడకుండా ఉండే ఛాన్సే లేదు. మనం తిరస్కరించబడినట్లు ఫీల్ అయినప్పుడు అది అంగీకరించబడ్డానికి విరుద్ధమైంది. అందరం అంగీకారాన్ని కోరుకుంటాం. అందరం చేర్చుకోబడాలని అనుకుంటాం. అందరూ మనమంటే ఇష్టపడాలని, మనల్ని మెచ్చుకోవాలని, దానిలో భాగంగా ఉండాలని. అయితే ఎవరైనా తిరస్కరించినప్పుడు మీలో ఏదో లోపం ఉన్నట్లు ఫీల్ అయ్యేలా చేస్తుంది. అది వారు మిమ్మల్ని కాదనేలా చేస్తుంది. ఎంతమంది దత్తు తీసుకోబడిన పిల్లలు ఎన్నిసార్లు వాళ్ళ జీవితంలో ఎక్కువగా బాధపడి ఉంటారు. వారిలో తప్పు ఏమిటని ఆశ్చర్యపోయి వారి పేరెంట్స్ వారిని వదిలేశారు అని. మీరు అలా నమ్మకూడదు, మీరు అలా జీవించకూడదు. ఎందుకంటే మీ పేరెంట్స్‌కి వేరే ఎంపిక ఏది లేదేమో, లేక వారికి ఏమైనా సమస్యలేమో. అయితే దాని అర్థం మీరు ఏదైనా లోపం ఉందని కాదు. నా తండ్రి నన్ను సెక్షువల్‌గా అబ్యూస్ చేశారు. ఎన్నో ఏళ్ళు అనుకున్నాను, నాలోని లోపం ఏమిటి, లోపం ఏమిటి, లోపం ఏమిటి? అయితే నాలో ఏ లోపం లేదు. నేను ఒక చిన్న పిల్లని అంతే. నా తండ్రికే చెప్పాలంటే సమస్య ఉంది. అతను జబ్బు మనిషి. ఆయనే తప్పు పనులు చేసేవారు. కనుక ఎవరికో మీరు నచ్చనందున, లేదా తిరస్కరించినా, లేక పార్టీకి ఆహ్వానించుకున్నా, మీలో ఏదో లోపం ఉందన్నట్లు వారు ఫీల్ అయ్యేలా చేయకండి. మిమ్మల్ని తెలుసుకునే గొప్ప అవకాశాన్ని వాళ్ళు మిస్ చేస్తున్నారేమో, వాళ్ళింకా దాన్ని గుర్తించలేదు. యేసు ఆయన సహోదరుల చేత తిరస్కరించబడ్డాడు. ఆయనకు పిచ్చి అని అనుకున్నారు వాళ్ళు. ఆయన ఎవరన్నది నిరూపించడానికి అద్భుతాలను చేయమన్నారు. ఆయన ఫ్యామిలీ చేత తిరస్కరించబడ్డాడు. యేసు వెళ్ళిన ప్రతి చోట ఎవరో ఒకరు ఆయన్ని అంగీకరించారు. అయితే అనేకులు తిరస్కరించారు. ఆనాటి ధార్మిక నాయకులు ఆయన్ని తిరస్కరించారు. గవర్నమెంట్ నాయకులు, పిలాతు ఆయన్ని తిరస్కరించారు. హేరోదు తిరస్కరించాడు. ఆయనకు అత్యవసరమైన సమయంలో కూడా గెత్సెమనే తోటలో ఆయనకు శిష్యుల అవసరం వచ్చినప్పుడు ఎవరి కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చాడో 1 గంట కూడా ప్రార్థించలేక నిద్రపోయారు. ఖచ్చితంగా అది తిరస్కారంలానే అనిపించుంటుంది. తర్వాత ఆయన అధిపతుల చేత ప్రశ్నించబడుతుండగా పేతురు ఆయన తెలీదని చెప్పాడు. ఆయనకి ఎంతో సన్నిహితంగా ఉండే పేతురు, ఆయనెవరో నాకు తెలీదు, ఆయన నాకు తెలీదని, ఒక నిజానికై నా జీవితాన్ని చూసినందున నాకు తెలిసేమనంటే సాతాను తిరస్కారాన్ని, దాని బాధని యూజ్ చేస్తాడని. దాన్ని నిన్ననే నేను చదివాను. ఏమనంటే డాక్టర్లు ఒక ఎంఆర్ఐని చూసి ఒక నిర్ణయానికి వచ్చారని. ఏమనంటే మీరు శారీరక బాధలో ఉన్నప్పుడు మీ బ్రెయిన్‌లో వెలిగే
భాగం తిరస్కరించినప్పుడు కూడా అదే చూపుతుందని, ఒకవేళ మీరు శారీరకంగా గాని గాయపడితే. కనుక భావుకమైన బాధ కొన్నిసార్లు శారీరకమైన బాధ కంటే భావుకమైన బాధ ఎక్కువ కష్టంగా ఉంటుంది. కనుక అవును. తిరస్కరించబడ్డం అంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీలో చాలా మందికి తెలుసు అనుకుంటాను. మీ స్పౌస్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారేమో! మీతో డేట్ చేసేవారు బ్యాకప్ చేసి వెళ్ళిపోయారేమో! ముందుగా మీరు అనుకునేది ఇదే నాలోని లోపం ఏంటి? మీ ఆఫీస్‌లో ప్రమోషన్ రాకుండా చేశారేమో లేదా మీరు అప్లై చేసిన జాబ్ రాలేదేమో! ఏ ఏ కారణం లేకుండా మీరొక్కరే పార్టీకి ఆహ్వానించబడలేదని తెలిసిందేమో! అంటే అన్ని రకాల మార్గాలు ఉంటాయి తిరస్కారాన్ని ఫీలయ్యేవి. అయితే ఇలా ఆలోచించడం మానండి. నాలోని లోపం ఏంటి? లోపం ఏంటి? లోపం ఏంటి? అంటే దేవుణ్ణి అడగండి ఏదైనా కారణం ఉంటే నాకు తెలియనిదేదైనా నాకు తెలియకుంటే అదేమిటో చూపించమని. అయితే మీలో ఏదో లోపం ఉందని అందరూ చప్పట్లు కొట్టి మీకు ధైర్యాన్ని ఇవ్వడం లేదని ఫీలవుతూ తిరక్కండి. మీరెవరైనా సరే లేదా ఏం చేస్తున్నా సరే నేను చదివాను 10% ప్రజలకు మీరంటే నచ్చరని. ఆ 90% వారిని గురించి సంతోషించాలనుకున్నా, 10% గురించి చింతించకూడదనుకున్నాను. యేసు తన శిష్యులను బయటకు పంపినప్పుడు, ఆయన 70 మందిని ఇద్దరిద్దరుగా పంపాడు. వెళ్లి సువార్తను బోధించమని రోగులను స్వస్థపరుస్తూ దయ్యాలను వెళ్ళగొడుతూ ఆయన వారికి చెప్పాడు. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు, ఏ ఇంటినైనా ప్రవేశించి అక్కడ మీ సమాధానము అతని మీద నిలిచిన యెడల మీరు అక్కడ ఉండుడే. అయితే ఆయన అన్నాడు, వారు మిమ్మును చేర్చుకొనకపోయిన్ను మీ సందేశమును స్వాగతించని ఎడల మీ పాదములకు అంటిన ఆ ధూళిని దులిపివేసి వేరొక పట్టణానికి వెళ్ళుడి అని. ఏమిటో తెలుసా? కొంతమంది భావుకంగా గాయపడుతున్నారు. ఎందుకంటే మీ జీవితంలో బాధాకరమైన తిరస్కారాన్ని అనుభవించారు. అది 10 ఏళ్ల క్రితందైనా లేదా నిన్నటిదైనా సరే. దేవుడు ఇప్పుడే మీతో చెప్తున్నాడు, దులిపివేయండి. అది మిమ్మల్ని మరింత మరింత క్రిందకు కృంగిపోయేలా చేయనివ్వకండి. మీ శత్రువు ఆపకుండా వినిపించే ఆ సందేశాన్ని వినకండి. నాలోని లోపం ఏంటి? లోపం ఏంటి? లోపం ఏంటి? యేసు మన పాపాల్ని తీసుకున్నాడు. ఇలా అనవచ్చునా? ఆయన మన తప్పంతటినీ తీసుకుని ఆయన నీతిని మనకిచ్చాడని. 2 కొరింథీ 5:21 చెప్తుంది. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన్ను మన కోసం పాపంగా చేసెను. కనుక నాకదెంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఎంతో అందంగాను. ఏమనంటే దేవుడు మనకు రక్షణ తర్వాత ముందుగా ఇవ్వాలని అనుకునేది ఆయన నీతి అనంటే. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆయన అర్థం చేసుకుంటాడు. అపవాది మనం ఇలా ఫీలవ్వాలనేలా చేయడానికి ఓ టైం పనిచేస్తాడని. నువ్వు చేసేది నేను చేయలేను, నాలోని లోపం ఏమిటి? నీ అంత అందంగా లేను, నాలోని లోపం ఏమిటి? నీకంటే నేను ఎక్కువ బరువున్నాను, నాలోని లోపం ఏమిటి? మీకు తెలుసా నేను చేయగలిగింది ఏమీ లేదు. అయితే చెప్పాలంటే నేను చేయగలిగిన వాటికంటే ఎక్కువ చేయలేనివి ఉన్నాయి. నేనొక కమ్యూనికేటర్‌ని. నేను ప్రజలతో మాట్లాడగలను ఈజీగా. అర్థం అయ్యే విధానంలో మాట్లాడగలను అనుకుంటాను. నాకు వ్రాయడంలో వరం ఉంది. ఇవ్వడం నాకిష్టం. ప్రజలను సంతోషపరచడం ఇష్టం. అయితే సంగీత వాయిద్యాన్ని వాయించలేను. పాడలేను. అంటే నేను మంచిగా స్టిక్ మ్యాన్‌ని కూడా డ్రా చేయలేను. బాగా ఫాస్ట్‌గా చదవలేను. కానీ రోజుకో పుస్తకాన్ని చదివేసేవారు నాకు తెలుసు. ప్లేన్‌లో వెళ్తుండగా లేదా వారానికి 2, 3 పుస్తకాలు చదివేవారు తెలుసు. కానీ నాకు చదవాలంటే కొంచెం టైం పడుతుంది. బైబిల్‌ని కంఠతా పట్టను. చాలా వరకు బైబిల్ తెలుసు. కానీ ఒకేసారి పూర్తి అధ్యాయాలను కంఠతా పట్టలేను. నాకు తెలిసిన వారున్నారు. వాళ్ళు అధ్యాయాలు కంఠతా పట్టగలిగేవారు. అందరూ చేసేది ట్రై చేసేదాన్ని. కానీ ఇప్పుడు అలా అసలు చేయను. ఇప్పుడు నేనే. సంతోషంగా ఉంటుంది అలా ఉన్నందుకు. ఎవరైనా నన్ను తిరస్కరిస్తే అది వారికి, దేవునికి మధ్య విషయం. నేను మాత్రం ఒకేలా ఉంటాను. తిరస్కారానికి భయపడకండి. యేసు ఎన్నడూ, ఎన్నడూ, ఎన్నడూ మిమ్మల్ని తిరస్కరించడు. ఎన్నటికీ. విషయాలు మారవనే భయం సంగతేమిటి? పందెం కాస్త కొంతమంది దాంతో డీల్ చేస్తున్నారు. మీకో పరిస్థితుంది. నా భర్త ఎప్పటికీ మారడు. మా పిల్లలు ఎప్పటికీ మారరు. నాకెప్పుడూ సొంత ఇల్లు అనేది ఉండదు. నేనెప్పుడూ సంతోషంగా ఉండను. నా బరువు ఎప్పటికీ తగ్గదు. ఏమిటో నేను చెప్తాను. సాతాను ఎప్పుడు అబద్ధాలు కవ్వు అనే వాటితో నిండి ఉంటాడు.
మీకే సమస్య ఉన్నా సరే అది ఎప్పటికీ ఉంటుందని మీరు ఆలోచించేలా చేస్తాడు. నాకు సమస్య ఉన్నప్పుడు ఇలా అనడం నేర్చుకున్నాను. ఇది గతించిపోతుంది. ఎందుకంటే మిమ్మల్ని బాధపెట్టే వాటిల్లో ఒకటి ఓడిపోయేలా చేసేది దేంతో అయినా ఎప్పటికీ ఉండిపోతారని ఆలోచింపచేసేదే. నేనది సహించలేని ఈ బాధ ఎప్పటికీ ఉంటుంది. మీకు గతంలో ఎన్ని సమస్యలు ఉండేవి అవి ఇప్పుడు లేవు. ఎందుకంటే దేవుడు వాటిని చూసుకున్నాడు. కనుక మీకిప్పుడు ఏ సమస్య ఉన్నా సరే రిలాక్స్ అవ్వండి. ఎందుకంటే దేవుడు కూడా ఆ సమస్య మీద వర్క్ చేస్తున్నాడు. ఆయన దాన్ని చూసుకుంటాడు. ఎన్నడూ మారరు అన్న భయం. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పటికీ మారరని, మీ పరిస్థితులు మారవని, ఎప్పుడు కావలసినంత డబ్బు ఉండదని, ఎప్పటికి పెళ్లి కాదని, మీకసలు శాంతే ఉండదని, మీ జీవితాన్ని ఎప్పుడూ ఆనందించరని. చూడండి మీకో విషయం చెప్తాను. ప్రతిదీ మారుతుంది దేవుడు తప్ప. దేవునికి సమస్తము సాధ్యమే. కనుక భయపడకండి. మీ విషయాలు మారవు అని. ఉన్న చోట తృప్తి చెంది ఉండండి. దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తున్నాడని, మీకోసం గొప్ప విషయాలకే కార్యం చేస్తున్నాడని. మారుతుందన్న భయం సంగతేమిటి? కొంతమంది విషయాలు ఎన్నడూ మారవని భయపడతారు. అయితే మరికొందరు అవి మారతాయని భయపడతారు. మార్పు వస్తుంది. అది భయమేస్తుంది. మారని ఎవరైనా సరే మట్టిలో వదిలివేయబడతారు. మేము 45 ఏళ్లుగా పరిచర్యలో ఉన్నాం. 35 ఏళ్లుగా ఇప్పుడు మాకున్న పరిచర్య ఉండేది. ఆరంభించినప్పుడు చిన్నగా ఉంది తప్ప నాకనిపించేది అదెప్పుడు చిన్నగానే ఉంటుందని. అయితే నెమ్మదిగా అది ఎదుగుతూ ఉంది. ఇప్పటికి బాగా చేస్తున్నాం. దేవుడు దీన్ని ఆశీర్వదిస్తున్నాడు. మేమెంతో బాగున్నాం. అయితే చూడండి మేము మార్గమంతటిలోనూ మార్పులు చేయవలసొచ్చింది. మా డ్రెస్సింగ్ స్టైల్స్, మా మ్యూజిక్ స్టైల్స్, వేదికనెలా సెట్ చేయాలి, మా సభలను చేసేప్పుడు మా టీవీ స్టూడియో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం, అప్‌గ్రేడ్ చేస్తాం. ఏమిటో తెలుసా మీరిలా అనుకుంటే, ఓహ్! ఇది బావుంది. ఇలానే ఎప్పుడు బావుంటూ వచ్చింది కనుక ఇలానే వదిలేద్దామని. మీరు ముందే మీ మార్గం నుంచి బయటకొచ్చేస్తారు. అలా చేసినప్పుడు మీరు మారడానికి సిద్ధంగా ఉండాలి. మారడానికి సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలి. కొంతమందంటారు నాకు మారడం ఇష్టం లేదు. చూడండి మనం చేసే ప్రతిదీ అందరికీ నచ్చేలా ఉండదు. దేవుడు మనం చేయాలన్నది చేయాలి. అది మనకు శ్రేష్టమైందని తెలుసుకుని. మన శరీరాలు మారతాయి. ఒకటేదైతే మొదట్లో అంత లిఫ్ట్ అయ్యే ఉంటుంది. మన ముఖం కూడా మన శరీరాలు సాగిపోయుండవు. మన భుజాలు ఇలా ఉండవు. ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఇలా చేస్తాం. నావి అలా చేయకుండా ఉండేలా చూసుకుంటాను. ఏమో ఒకరోజు ఉదయాన్నే లేచినప్పుడు అద్దంలో చూసుకుంటే పైన ఇక్కడ ఉండేదంతా ఇప్పుడు కిందకొచ్చినట్లుంటుంది. ప్రజలు ఇది లిఫ్ట్ చేయించాలా? అదా? అని మాట్లాడుకుంటారు. కొంతమందయితే పూర్తి శరీరాన్నే లిఫ్ట్ చేయించాలని ఫీలవుతారు. క్రింద నుంచి ప్రతిదీ పైకి లేపడం, ప్రతిదాన్ని పైకి లాగండి. నా తల మీదకు తెచ్చి ముడివేసి కత్తిరించేయండి. ప్రతిదీ మారుతుంది. పిల్లలు పెరుగుతారు. ఇల్లు వదిలి వెళ్తారు. మన ఫ్రెండ్స్ మారతారు. మీరు ఎవరితో అయినా 10, 15 ఏళ్ళు చాలా క్లోజ్‌గా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మీ జీవితంలో కూడా ఉండరేమో అసలు. కంపెనీలు బిజినెస్ లేకుండా పోతాయి. పరిసరాలు నాశనమవుతాయి. డేవ్ నేను ఇద్దరం మొదట కలిసినప్పుడు ఉన్న చోటుకి డ్రైవ్ చేసుకుని వెళ్తే, ఓ 50 ఏళ్ల క్రితం నేనక్కడ నివసించిన చోటంతా ఇప్పటికీ కొంచెం డీసెంట్ షేప్‌లోనే ఉంది. అయితే డేవ్ పెరిగిన ఇల్లు మాత్రం వదిలివేయబడింది. అదెంతో విచారకరం. చూడండి మీరు వెళ్లి చూసి ఇలా అనడం. బాయ్ నాకు గుర్తుంది అప్పుడు, అప్పుడు, అప్పుడు. అయితే ప్రతిదీ మార్పుని తట్టుకోలేదు. ఒకేలా ఉండదు. మీ జీవితంలో మార్పుని అంగీకరించడానికి సిద్ధపడాలి. తెలుసా దేవుడు అబ్రహాముని ఉన్న చోటుని వదిలి ఆయన చూపించే చోటుకు వెళ్ళమన్నాడు. అంటే అతడు మార్పుని ఎదుర్కొంటున్నాడో, అతడెంత పెద్ద మార్పుని ఎదుర్కోబోతున్నాడో కూడా అతనికి తెలీదు. మార్పు రాబోతుంది. అందులో ఏమేముంటాయో అతనికి తెలీదు. విశ్వాసపు అడుగు వేయడం గురించి మాట్లాడతాం. అతడు విశ్వాసపు అడుగు వేశాడు. దేవుడు యెహోషువతో చెప్పాడు. అది యెహోషువ మొదటి అధ్యాయంలో ఉంది. ముఖ్యంగా మొదటి 9 వచనాల్లో. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా యెహోషువతో ఇలా అనెను. మోషే మృతి చెందాడు.
చూడండి, అదేమీ పెద్ద వార్త కాదు. ముందే వాళ్ళు మోషే కొరకు 30 రోజులుగా దుఃఖిస్తున్నారు. మోషే మరణించాడని తెలుసు. అయితే ఆ స్టేట్మెంట్ వెనక ఇంకా ఎంతో ఉంది. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే, మోషే మృతి చెందాడు. ఇప్పుడు నువ్వు ఆ చోటుని తీసుకోవడానికి పిలుపునిస్తున్నాను కనుక నీ జీవితంలో పెద్ద దేవుని వాక్యం మన జీవితాల్లో ఏం చేస్తుందో తెలుసు కనుక దాన్ని చెప్పడం నాకిష్టం. నేను భయం గురించి మీతో మాట్లాడుతున్నాను కనుక మళ్ళీ కొన్ని ప్రత్యేకమైన భయాల గురించి తిరిగి మాట్లాడతాను. అయితే ముందుగా మీకోసం పునాదిగా ఉండే కొన్ని గొప్ప భయాన్ని గురించిన వచనాలను చెబుతాను. ముందుగా 2 పేతురు 3:14 యాంప్లిఫైడ్ చెప్తుంది, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక, అంటే అంత్యకాలపు చిహ్నాలను గురించి మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చినప్పుడు, అంటే యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయన దృష్టికి నిష్కళంకులుగాను శాంతం కలవారే, కలతలేని ధైర్యంతో ఎలాంటి భయాలు లేకుండా కదిలించని కోరికలతోనూ నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి. యేసు తిరిగి వచ్చినప్పుడు మనం భయం లేకుండా విశ్వాసంలో బలంగా నిల్చుని ఉండడం చూడాలి అనుకుంటాడు. రోమా 1:17 బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము లేదా మనకి ఇచ్చి ఒక వరంలా ఆరోపిస్తాడో అది విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. నాకు అది ఇష్టం. క్రీస్తులో ఎవరన్నది ఎంతగా తెలుసుకుంటే అంతగా ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఆయనకు మనం ఎంత విలువైన వారమో తెలుసుకుంటాం. అంటే ఎంతగా మీరు దాన్ని నమ్మితే దానికి టైం పడుతుంది. మీరు నిజంగా దాన్ని నమ్మే ఆ మైండ్ సెట్కి టైం పడుతుంది. నాలో లోపం ఏమిటి, అసలైతే మీలో కొన్ని సరైనవి ఉన్నాయని ఆలోచించేలా ఫీల్ అవ్వడం, ఓకే అని ఫీల్ అవ్వడం. దేవుడు మనకు ఆయన నీతిని ఇస్తాడు. దేవునితో నీతిగా నిలబడగలము. మనం అన్నీ మంచిగా చేసినందున కాదు, కానీ మనం యేసుక్రీస్తే మన ప్రభువు రక్షకుడు అని ఆయనలో నమ్మకం ఉంచినందున. అందుకని ఎంతగా దేవునితో నీతిగా నిలబడగలరని నమ్మి తెలుసుకోగలిగితే అంతగా అది మీ విశ్వాసాన్ని పెంచుతుంది. విశ్వాసం పెరిగితే నీతిని గురించి తెలుసుకుంటారు. నీతిని గురించి తెలుసుకుంటే విశ్వాసం పెరుగుతుంది. లూకా 18లో 1వ వచనం తర్వాత 8వ వచనాన్ని చదువుతాను. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. చూడండి, ఇక్కడ చాలా మంచి సందేశం. వదిలివేయకండి. మీరిప్పుడు దేని నుంచి వెళ్తున్నా సరే వదిలివేయకండి. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చునని చెప్పుచున్నాను. దేవుడు న్యాయపరుడు. అంటే ఏమిటో తెలుసా? ఆయన చెడు వాటిని మంచిగా చేస్తాడు. మరియు త్వరగా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొన్నా మనల్ని ఆయనతో పాటు గృహమునకు తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు ఏం చూడాలనుకుంటున్నాడు? భయం నుంచి విడుదలై మనం ఉండాలని, విశ్వాసంలో ఉండగా చూడాలని. మీరు మీ జీవితంపై భయానికి అధికారంగా నిచ్చి ఉంటే ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటారా? దేవుడు మీరు ఏం చేయాలని చెప్తాడో అదంతా చేస్తారని ఒకవేళ అది భయపడుతూ చేయవలసి వచ్చినా సరే, మీరు భయాన్ని మీ జీవితం పైన అధికారం చేయనివ్వరని, దొంగిలించనివ్వరని, మరియు మీరు పొందాలనుకున్న ఏ ఆనందం కోసం యేసు మరణించాడో దాన్ని ఉంచుకుంటారని. నాకు ఈ వచనాలంటే ఎంతో ఇష్టం. ఎంతో శక్తివంతమైనవి. నిర్గమ 14వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు నిజమైన క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు. మీలో కొంతమంది అనుకుంటున్నారు, చూడండి నిజమే, హలో అది నేనే. వారి ముందు ఎర్ర సముద్రం ఉంది. దేవుడు వారిని ఐగుప్తు బంధకం నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. వారిని బయటకు నడిపించే పని మోషేకి అప్పగించాడు. అరణ్యంలోంచి వాగ్దత్త భూమికి తీసుకుని వెళ్ళడానికి, పాలు తేనెలు ప్రవహించు ఏ దేశాన్ని ఆయన వారికి వాగ్దానం చేశాడు ఆ దేశమునకు నడిపించడానికి. అందుకని వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఫరో వాళ్ళు వెళ్ళడానికి అంగీకరించాడైతే ఎప్పుడూ మనసు మార్చుకుంటూ ఉండే స్వభావం అతంది. సరే, వాళ్ళు ఎర్ర సముద్రం వద్దకు చేరుకున్నారు. వారి ముందు ఎర్ర సముద్రం వెనక్కి తిరిగి చూస్తే ఐగుప్తు సైన్యం వెంటాడుతూ వస్తుంది. చెప్పాలంటే ఎంతో కష్ట సమయం. నిజంగా వారికి ఎలాంటి జవాబు దొరకలేదు. వాళ్ళు పారిపోవాలనుకున్నారు. చూడండి, భయం కలిగినప్పుడు అలానే చేయాలనిపిస్తుంది. ముందుగా పారిపోవాలని అనుకుంటాం.
అయితే ఇక్కడ మోషే ప్రజలకి ఏం చెప్పాడంటే, అతడు ఎందుకు చెప్పాడంటే, దేవుడు అలా చేయమని అతని మనసులో చెప్పాడు, భయపడకూడి. ఇప్పుడు దాని అర్థం భయం ఫీల్ కావద్దని కాదు, పారిపోకండి అని అర్థం. యెహోవా మీకు నేడు కలుగచేయ రక్షణని మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయుల్ని ఇక మీదట మరి ఎన్నడును చూడరు. వావ్! వాళ్ళీ ఐగుప్తీయుల పీడకలతో కొంతమంది తమ జీవితమంతా డీల్ చేస్తూనే ఉన్నారు. దేవుడన్నాడు, మీరు భయపడకుండా స్థిరంగా నిల్చుని ఉంటే నేను మిమ్మల్ని దీని నుంచి విడుదల చేస్తాను. చూడండి, ఇది ఎవరికో కావలసిన వాక్యం. మీరు కానీ ఊరికనే ఉండి స్థిరంగా నిల్చుని ఉంటే, కష్టంగా ఉన్న చోటు నుంచి పారిపోకుండా ఉంటే మీరిప్పుడు సరైన చోటున్నారు. దేవుడు మిమ్మల్ని విడుదల చేస్తాడు. మీరు ఆ శత్రువుని ఓడిస్తారు. ఇంకెన్నడూ దాంతో డీల్ చేయనక్కర్లేదు. తర్వాత 2 దినవృత్తాంతములు 20:17 గొప్ప సైన్యం ఒకటి వారికి వ్యతిరేకంగా వస్తుందని యెహోషాపాతుకు తెలియచేస్తారు. మోయాబీయులు, అమ్మోనీయులను, మోయోనీయులు, నేనెప్పుడు చెప్తా మనకి వీళ్ళందరూ ఉంటారని. మన పొరుగింటి చిరాకు పడేవారు, లేదా చెడు బాసీయులు, లేదా చాలినంత డబ్బు లేనివారు, అయితే మనందరికీ మన శత్రువులు ఉంటారు. వాళ్ళు భయపడ్డారు. అయితే మనం ముందుగా ఒకవేళ సమస్య వస్తే ఫీల్ అయ్యేది భయాన్ని. అయితే వాళ్ళు సరైందే చేశారు. దేవుని వద్దకు సలహాని అడగడానికి వెళ్ళారు. అప్పుడు దేవుడు ఇలా సెలవిచ్చాడు, ఓ నాకిది ఇష్టం, ఈ యుద్ధములో మీరు పోట్లాడాల్సిన నిమిత్తం లేదు. ఎవరో చప్పట్లు కొడుతున్నారు. నిజం చెప్పాలంటే మంచం మీద ఎగిరిగంతులు వేస్తున్నారు. లేదా కుర్చీల్లో, బహుశా మంచం మీద లేరేమో, కుర్చీలో ఉన్నారు. యూదా వార్లారా, యెరూషలేం వార్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడ్డి మీతో కూడునున్న యెహోవా దయచేయ రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. అది మనకు నచ్చలేదా? మనం విషయాల నుంచి పారిపోనవసరం లేదు. వాటిని ఎదుర్కోగలం. దేవుడు ఎప్పుడూ తోడుంటాడని తెలుసుకుంటాం. ఇప్పుడు మనకు ఉండే కొన్ని భయాల్ని తిరిగి చూద్దాం. ఇప్పటికే మనం చాలా విషయాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు కోరుకున్నది పొందరేమో అన్న భయం సంగతి ఏమిటి? బహుశా ఆ భయం గురించి ఎవ్వరూ మీతో మాట్లాడి ఉండరేమో. అయితే అది మన జీవితంలోని పెద్ద భయం అనుకుంటాను. మనకేవో కావాలి, వాటి కొరకు దేవుణ్ణి అడుగుతాము. అండ్ బాయ్, ఆయన కానీ ఈ విషయంలో త్వరగా కదలుకుంటే త్వరగా మనం ఒక బ్యాకప్ ప్లాన్ని వేసుకుంటాం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఒకవేళ దేవుడు కానీ మీకు ఏదైనా చేయకుంటే వెంటనే మీరు బ్యాకప్ ప్లాన్ వేసుకున్నారా? కమాన్ నౌ. ఒకవేళ దేవుడు కానీ మీకు ఏదైనా చేయకుంటే వెంటనే మీరు బ్యాకప్ ప్లాన్ని వేసుకుంటారా? చూడండి, ఇక్కడ మంచి ఉదాహరణ ఉంది. దేవుడు అబ్రహాము, శారయిలకు వారికి సొంత బిడ్డ పుడతాడని వాగ్దానం చేశాడు. అది అసాధ్యమైన కార్యం. సారే గర్భం నుంచి పుడతాం అంటే వారిద్దరు బిడ్డలు కనే వయసు దాటిపోయారు. అంటే ఎలా అంటే పిల్లలు కనే వయసు దాటిపోయినప్పుడు వాళ్ళు కొంతకాలం నిరీక్షించారు. అయితే నిరీక్షణతో వాళ్ళు విసిగిపోయినప్పుడు వాళ్ళకు సొంతదైన మంచి ఐడియా కలిగింది. దేవునికై మీరు ఎక్కువ కాలం నిరీక్షిస్తుండగా ఎప్పుడైనా మంచి ఐడియాలు వచ్చాయా అనుకున్నారా? నాకు తెలిసేం చేయాలో. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సరే, సారాకు ఒక మంచి ఐడియా వచ్చింది. ఏమనంటే ఆమె తన భర్తకి ఆమె దాసైన హాగర్ని రెండో భార్యగా ఇవ్వాలని. మీకు తెలుసుగా, ఏ స్త్రీ కూడా తన భర్తకి మరొక స్త్రీతో ఉండమని చెబితే అది బాగా వర్కౌట్ అవ్వదని. ఆమె ద్వారా వాళ్ళకు ఒక బిడ్డ దొరుకుతాడని ఆమె ఆశించింది. అయితే అది పనిచేయలేదు. అంటే వాళ్ళకు బిడ్డ పుట్టింది. అయితే ఆ సమయం నుంచి ఆ ఇద్దరి స్త్రీల మధ్య యుద్ధం మొదలైంది. నేను పూర్తి కథను చెప్పలేను. అయితే పాయింట్ ఏమిటంటే బైబిలు ఎక్కువగా శరీర కార్యాలను గురించి మాట్లాడుతుంది. అంటే శరీర కార్యాలు అనే కార్యాలు పని చేయవు. ఇప్పుడు దేవుడు మనం పని చేయాలంటాడు. అయితే పని అనేది మంచి నిజాయితీ గల జీవితం జీవించేలా మీ చేతి పనులతో బిజీగా ఉండడం, అది శరీర కార్యాల కంటే వేరైనది. శరీర కార్యాలు అంటే మన శక్తితో దేవుని పని చేయాలనుకోవడం. మీకో విషయం చెప్తాను. మనం ఎప్పుడైనా దేన్నైనా ఎంతగానో కోరుకుంటే దాన్ని పొందమనే పాయింట్కి చేరుకుంటే భయం కలుగుతుంది. అప్పుడు పనికిరాని చిన్న ప్లాన్లు వేసుకుంటాం. అది మనల్ని మరింత లోతుగా సమస్యలోనికి తీసుకుని వెళుతుంది.
యాకోబు 4:1-2 చెప్తాయి, మీలో యుద్ధములు పోరాటములు కలుగుచున్నవి మీ భోగేచ్ఛల నుండియే గదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. కనుక వచనం చెప్తుంది, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, యుద్ధం చేయుదురు. తర్వాత చెప్తుంది, కానీ దేవుని అడగనందని మీకేమీ దొరకదు. కనుక మనకేదైనా కావాల్సి వచ్చిన ఏదైనా అవసరమన్నా దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడంటే దానికోసం ఆయన్ని అడగమని, అడిగి దాన్ని వదిలేయండి. దానికి ఎంతకాలం పడుతుందో నాకు తెలీదు, అది ఎలా చేస్తాడో దేవుడు తెలీదు, లేదా ఎప్పుడు చేస్తాడో. మీరు నిరీక్షించేప్పుడు దేవుడు ప్రత్యేకంగా ఏదైనా చేయమని చూపిస్తే అప్పుడు అది చేయండి. ఎందుకంటే మనం దేవునితో పాలివారం. ఆయన ఎల్లప్పుడూ ప్రతిదీ మన కోసం చేయడు. అయితే భావుకంగా అయిపోయి విషయాలను చేస్తూ పరిగెత్తడం, ఏదో ఒకటి జరిగేలా చేయడానికి ట్రై చేయడం అనేది మనం చేయగల అత్యంత హీనమైన తప్పుల్లో ఒకటి. యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన్ని హృదయ వాంఛలను తీర్చును. ఓ, అదెంత బాగుందో. కీర్తనలు 37:4. యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఓటమి భయము చాలా పెద్ద భయం. అయితే ఏమిటో తెలుసా, ఏదో విషయంలో ఓడిపోవడం అంటే మీరు ఓడిపోయారని కాదు. చెప్పాలంటే అందరూ విజయపు మార్గంలో ఓడుతూనే ఉంటారు. వేరుగా చెప్పాలంటే నా జీవితంలో ఎక్కువగా నేను నేర్చుకునేది బహుశా ఏమిటంటే, నేను చేసిన తప్పుల నుంచి నేర్చుకున్నాను, లేదా ఇతరులు చేసిన తప్పుల్ని చూసి. మనం కేవలం మన తప్పుల నుంచే కాదు, కానీ ఇతరుల తప్పుల నుంచి కూడా నేర్చుకోగలము. నేను యవ్వనంలో ఉన్నప్పుడు పరిచర్లు ఎదుగుతూ ఉండగా పరిచర్లలోని వేరే వాళ్ళు వేరువేరు పనులు చేయడం చూసి అనుకున్నాను, బహుశా వాళ్ళు చేసేది సరికాదు అని. తర్వాత చివరికి అది వాళ్ళ పెద్ద సమస్యలు పడవేసేది. కనుక మీ తప్పుల నుంచి నేర్చుకోగలరు. తప్పులనేవి ప్రాణాంతకం కాదు. ఓటమి ప్రాణాంతకమైంది కాదు. ఓటమి అనేది ఎందులోనైనా ఓడిపోవడం అనేది ముగింపు కాదు. మీరు ఓడిపోయేది కేవలం వదిలివేయడంతోనే. ఎడిసన్ బల్బ్ని ఇన్వెంట్ చేశానని చెప్పాడు. అయితే అది 2000 అడుగుల ప్రయాణం. అసలైతే ఆయన ఇలా అన్నాడు, చివరిగా వర్క్ అయ్యేది తెలుసుకోవడానికి ముందు 2000 వేర్వేరు విషయాలను ట్రై చేశాను అని. వావ్, ఎంతమంది గొప్ప ప్రత్యేకమైన విజయాన్ని పొందినవారు ఎన్నిసార్లు ఓడిపోయారో మీకు గాని తెలిస్తేనా. వాల్ట్ డిస్నీని ఒక జాబ్ నుంచి తీసివేశారో ఆయనకు సృజనాత్మకత లేదు అని. దాన్ని ఊహించుకోండి. ఆయన కానీ ఇలా ఉంటే ఏమిటి, ఓకే, బహుశా నేను జరుగుతుంది అనుకున్నది కేవలం నా ఊహే అయి ఉండొచ్చు, నాకు సృజనాత్మకత లేదని వాళ్ళు అన్నారు. వాళ్ళు చెప్పేది మీరు ఎప్పుడు వినడం మాని దేవుడు చెప్పేది మరియు మీ మనసులో ఉన్నదాన్ని వినడం మొదలు పెడతారు. నేను ఈ పని చేయలేని ప్రజలు అన్నారు. నువ్వు అది చేయలేవు, నువ్వు ఒక స్త్రీవి. కనుక దేవుని వద్దకు వెళ్ళి అన్నాను, నేను నా పని చేయలేను, నేను ఒక స్త్రీని. ఆయన అన్నాడు, నాకు తెలుసు నువ్వు స్త్రీవని. దేవుడు ఏం చేయమని చెప్పితే అది మీరు చేయగలరు. ఒకవేళ మీరే దాన్ని ముందుగా చేసేవారైనా సరే మీరు ఆ పని చేయగలరు. అయితే మొదటి అడుగు నుంచే ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండదు. మీరు అడుగు వేసి చేయడానికి ట్రై చేయవలసిన పనులు ఉంటాయి. అంటే పని చేయనివి. ఇలా అనడానికి ఎండో భయపడకండి. అది దేవుడు అనుకున్నా, ఆయన నన్ను చేయమన్నాడని. అయితే బహుశా నేనే తప్పు. దాని గురించి మీరు సిగ్గుగా ఫీల్ కానవసరం లేదు. దాని నుంచి మీరు నేర్చుకుని ముందుకు సాగండి. గాయపడతామేమో అనే భయం సంగతి ఏమిటి? వావ్, బహుశా అది చాలా పెద్ద భయమే. ఎన్నిసార్లు మనం ఒంటరిగా ఉండిపోతాం, లేదా సన్నిహితంగా ఉండే ఫ్రెండ్స్ ఉండరు, లేదా సన్నిహిత సంబంధాలు లేకుండా ఉంటాం. రిస్క్ తీసుకోవాలని అనుకోము. ఒకవేళ ఎవరితో అయినా ఎక్కువ సన్నిహితంగా ఉంటే గాయపడతామేమో అన్న భయం. ముఖ్యంగా మీరు కానీ ఎక్కువగా వేర్వేరు ప్రజల చేత ఎక్కువగా గాయపడి ఉంటే మీరు రక్షణ కవచం అనే మోడ్లోకి వస్తారు. వచ్చి మీ చుట్టూ గోడలు నిర్మించుకుంటారు, లేదా మీరు పొందడానికి ఇష్టపడే సంబంధాలను ఎన్నడూ పొందకుండా. నేను మీతో నిజాయితీగా చెప్తున్నా, మీరు కానీ ప్రజలతో సంబంధాలను పెట్టుకుంటే గాయపడతారు. మీరు కానీ పెళ్లి చేసుకుంటే మీరు గాయపడతారు. మీకు కానీ పిల్లలు పుడితే వాళ్ళు మిమ్మల్ని గాయపరిచే కొన్ని సమయాలు వస్తాయి. అది జీవితంలోనూ భాగం. అందుకనే మనల్ని స్వస్థపరిచే యేసు మనకు కావాలి. గాయపడ్డం అనేది ఒక డీల్లో అంత పెద్ద విషయం కాదు. మీరు మిమ్మల్ని స్వస్థపరిచే వాని వద్దకు ఎలా వెళ్లాలో తెలుసుకుని ఆయన స్వస్థత శక్తిని స్వీకరించడం తెలుసుకునేంత వరకు.
ప్లీజ్ మీరు మీ జీవితంలో ఇన్వాల్వ్ అవ్వడానికి భయపడి జీవించకండి. చాలామంది చర్చికి వెళ్తారు తెలుసుగా, వాళ్లకు వర్కర్స్ కావాలి, వేర్వేరు వాటిల్లో వాళ్ళకి సహాయం చేయడానికి కావాలి, కమిటీస్లో సేవించడానికి. ఎన్నిసార్లు ఇలా అనడం వింటాం, నాకు అందులో ఇన్వాల్వ్ అవ్వాలని లేదు. అందులో ఎక్కువగా దానికి కారణం ఏమిటంటే వాళ్ళని వాళ్ళు యూజ్ చేసుకుంటారేమో ఇన్వాల్వ్ అయితే అన్న భయం ఉన్నందునే. ఎప్పుడు గాయపడతామని భయపడకండి, ఒకవేళ గాయపడితే బాగవుతారని తెలుసుకోండి. దేవునికి స్తుతులు, ఎప్పుడూ బాగుపడగలం. దేవుడు మంచిగా చేయగల దేవుడు, ఆయన విడుదలకు దేవుడు. ఇప్పుడు మీరు ఎక్కడ గాయపడుతున్నా సరే దేవుడు ఆ చోట మిమ్మల్ని స్వస్థపరచగలడు. మనం గాయపడిన ప్రతి చోట యేసు స్వస్థపరుస్తాడు. మీరు అనుకోవచ్చును, ప్రజలు నాపై అధికారం చేస్తారు, నన్నెవరూ పట్టించుకోరు, అందరూ నా గురించి మర్చిపోతారు, ఎవరో నన్ను గాయపరుస్తారు, ప్రజలు నన్ను యూజ్ చేసుకుంటారని. తెలుసా, మనం అధికారంలో ఉండడానికి పోరాడతాం, కష్టపడతాం, ఎవరు మనల్ని గాయపరచకుండా ఉండేలా. నంబర్ 1గా ఉండడానికి పోరాడతాం అందరూ, అప్పుడు మన క్రింద ఉండగలిగేలా. మనం ముందుగా ఉండాలనుకుంటాం, అందరికంటే ముందు. ఫస్ట్గా ఏమిటో తెలుసా, అది చాలా కష్టమైన పని. మనం మన భారాన్నంతా దేవుని మీద వేసి ఆయన చూసుకోవాలని అనుకోవాలి. మీ జీవితపు భారాన్ని, అలాగే మీకు జరిగే దాన్నంతటినీ ఈరోజు దేవునికి ఇవ్వగలరా? దాన్ని వదిలివేయగలరా? ఇది మీకు నిజంగా సహాయపడాలి అంటే ఈ సమయం కానీ మీరు ఇలా అనగలిగేదిగా ఉంటే, ఏమనంటే నా జీవితం ఆ సమయంలో మారింది అని, అప్పుడు మీరు ఎల్లవేళ్ళ మీరుగా మిమ్మల్ని చూసుకోవడం మానేస్తేమన్నా నిర్ణయాన్ని తీసుకుని భారాన్నంతా ఆయన మీద వేయండి. అప్పుడు మీరు మిమ్మల్ని ఎప్పటికీ చూసుకోలేనంత బాగా ఆయన మిమ్మల్ని చూస్తారు. ఇప్పుడు మీ ఆరోగ్యానికి కావాల్సిన పనులు చేయవద్దని చెప్పడం లేదు, నిజమే, మిమ్మల్ని మీరు బాగా చూసుకోవాలి. అయితే నేను చెప్పేది చింతను, అటువంటి దాన్ని కేర్ తీసుకోవద్దని. మీరు కానీ ఒక సంబంధంలోనికి రావాలనుకుంటే, ఒక స్నేహం లేదా సంబంధంలోనికి, అపవాది మీతో అంటాడు, నువ్వు గాయపడతావు, నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. వెంటనే ఇలా అనండి, ఒకవేళ పడినా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. మీరు అద్భుతమైన, పూర్ణమైన, ఉత్సాహభరితమైన జీవితాన్ని పొందాలి. మీరు గాయపడిన ప్రతిసారి పగ తీర్చుకోవాలనుకోకండి. ప్రభు చెప్పాడు, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిచ్చేదను. కనుక మీరు కానీ గాయపడితే వెంటనే క్షమించి వేయండి. తర్వాత మిమ్మల్ని గాయపరిచిన వారికై ప్రార్థించి వారితో దేవుణ్ణి డీల్ చేయడానికి వదిలివేయండి. ఎప్పుడూ మిమ్మల్ని మీరు కేర్ తీసుకోవడానికి ట్రై చేయక్కర్లేదు. భయం అనేది మూసిన మార్గం, అయితే విశ్వాసానికి ఎప్పుడు భవిష్యత్తు ఉంటుంది. దాన్ని మళ్ళీ చెప్తాను. ఫెయిర్ ఈజ్ ఎ డెడ్ ఎండ్, బట్ ఫెయిత్ ఆల్వేస్ హ్యాజ్ ఎ ఫ్యూచర్. ఇప్పుడు సమస్యను గురించిన భయం సంగతి ఏమిటి? శోధనలు, శ్రమలు, బాయ్. ఒకలా చెడు దుర్గాల్లాంటి వాటిని గురించి ముందు చెప్పాను. సమస్య అంటే నాకు భయం. మనల్ని ప్రేమించిన క్రీస్తు ద్వారా మనం అత్యధిక విజయం పొందిన వారం రోమా 8లో ఉంది. అత్యధిక విజయం పొందిన వారం. బహుశా విజేత అంటే ఏమిటో నాకు తెలుసు, కానీ అత్యధికమైన అంటే ఏమిటి? దేని గురించి ఆలోచిస్తుండగా, దీనిపై ధ్యానిస్తూ ఉండగా, దీని గురించి దేవునితో మాట్లాడుతుండగా అత్యధిక విజయం పొందినవారు అని ఆయన నా మనసులో ఇలా చెప్పాడనిపించింది. అత్యధిక విజయం పొందినవారు అంటే మీకు విజయం కలిగిందని మీకు తెలుసు, మీకు సమస్య యొక్క భయం రాకముందే. వావ్! అంటే అప్పుడు దాని అర్థం ఏమిటి? సమస్యను గురించి భయపడక్కర్లేదు. నేను శ్రమలు, శోధనల గురించి భయపడనక్కర్లేదు. నాకు వ్యతిరేకంగా వచ్చే వాటిని గురించి భయపడనక్కర్లేదు. ఎందుకంటే నన్ను ప్రేమించే క్రీస్తు ద్వారా నేను అత్యధిక విజయాన్ని పొందాను. యేసు నన్ను ప్రేమిస్తున్నందున ఆయన నన్ను చూసుకుంటాడని నాకు తెలుసు. మీ జీవితంలో ఏం జరిగినా సరే పైకి లేచి వస్తారు. మీ దృష్టిని యేసు మీద కానీ ఉంచి ఆ పరిస్థితితో ఆయన్ని నమ్మితే. మార్కు 4వ అధ్యాయంలో గొప్ప ఉదాహరణ ఉంది. యేసు శిష్యులతో పాటు దోనిలోనికి ఎక్కి ఇలా అంటాడు, అద్దరికి పోవుదము రండి. మీరు నమ్మడం మంచిది. ఏమనంటే యేసు ఏదైనా చెప్తే సరిగ్గా అలానే జరుగుతుంది అని. నేను ఎప్పుడు చెప్తాను, ఆరంభం ఒకటి ఉంటుంది, అలానే ముగింపు మధ్య ఉంటుంది. మీరు కానీ ఆ మధ్యలోంచి వెళ్ళకపోతే చివరికి రాలేరు అని. అందుకనే చాలామంది ఆరంభం గొప్పగా ఉంటుంది,
మొదలు పెట్టడం ఈజీనే, ఉత్సాహకరంగానూ ఉంటుంది. అందరూ చప్పట్లు కొట్టడం, ధైర్యం చెప్పడం, మీరప్పుడు ఉత్సాహంతో సంతోషంగా ఉంటారు. అయితే మధ్యకొచ్చేపటికి అది బాధ కలిగించే సమయం. మీ ప్రయాణం అనుకున్న దానికంటే పెద్దదిగా అనిపిస్తుంది, అనుకున్న దానికంటే ఎక్కువ కష్టంగా. ప్రజలు చప్పట్లు కొడుతూ ధైర్యాన్ని ఇవ్వడం మానివేస్తారు. అప్పుడే తెలుసుకుంటారు మీరు ఏం చేయాలి అని. మీరు ముందుకు సాగడం కొనసాగిస్తారా? భయం వలన పారిపోతారా? చూడండి, ఖచ్చితంగా వాళ్ళంతా దోన్లేనికి ఎక్కిన తర్వాత హరికేన్ అంత పెద్ద తుఫాను చెలరేగింది. తెలుసా, ఆ తుఫాను గురించి వెదర్ రిపోర్ట్లో చెప్పలేదు. అలాగే మీ జీవితంలోని ప్రతి తుఫాను గురించి ముందుగా చెప్పబడదు. తెలుసా, రేపు నాకేం జరుగుతుందో నాకు తెలీదు. మంచి జరుగుతుందని ఆశిస్తాను. అయితే చూడండి, మంచిగా ఉంటుందని ఆశించడం ఎంత ఓదార్పుగా ఉంటుందో కదా. అయితే ఒకవేళ లేకున్నా నాకు తెలుసు దేవుని సహాయంతో నేను దాంతో డీల్ చేయగలనని. ఎందుకంటే నేను క్రీస్తు ద్వారా అత్యధిక విజయాన్ని పొందాను. దాని అర్థం ఆనందిస్తానని కాదు, కానీ దాని అర్థం ఆయన ద్వారా నాకు మార్గం దొరుకుతుందని. ఆ సమస్యతో నేను డీల్ చేయడానికి ఆయన్ని సహాయం చేయనిస్తూ నా జీవితాన్ని ఆనందించగలను. తెలుసా, మీకు సమస్య ఉన్నందున దుఃఖంగా ఉండనవసరం లేదు. మీ జీవితాన్ని ఆనందించడం పర్ఫెక్ట్గా ఓకేనే మీ సమస్య మీద యేసు కార్యం చేస్తుండగా. బహుశా దాన్ని మళ్ళీ చెప్పేంత విలువైంది. మీకు సమస్య ఉన్నందున మీరు దుఃఖంగా ఉండనవసరం లేదు. ముందుకు సాగి మీ జీవితాన్ని ఆనందించడం పర్ఫెక్ట్గా ఓకేనే దేవుడు మీ సమస్య మీద కార్యం చేస్తుండగా. అయితే శిష్యులంతా అప్సెట్ అయిపోయారు, తుఫాన్ని చూసి భయపడిపోయారు. అయితే ఏమిటో తెలుసా, యేసు తలగడ మీద తలపెట్టి నిద్రపోతున్నాడు. కమాన్, దేవుడు మీ జీవితంలో నిద్రపోతున్నట్లు ఫీల్ అవుతున్నారా? అంటే మేలుకో దేవా, నాకు సమస్య వచ్చింది. చూడండి, వాళ్ళు యేసుని నిద్రలేపారు. ఆయన లేచి తుఫాన్ నెమ్మళించేలా చేశాడు. అయితే విశ్వాసం కొదువుగా ఉన్నందన వారిని గద్దించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. నాకు అది ఇష్టం. 5వ అధ్యాయం 1 చెప్తుంది, వారు అద్దరికి చేరుకున్నారు అని. నేను ఈ పూర్తి పరిస్థితిని చూసి చెప్పగలను. నా జీవితంలోనే ఎన్నోసార్లు జరిగిందిలా. ఓకే జాయ్స్, నేను నీతో పాటు ఈ దోన్లో వస్తున్నాను, మనం ఇది చేద్దాం, చివరికి ఇక్కడికి చేరుకుంటాం. అప్పుడు సడన్గా ఒకదాని తర్వాత మరొకటి తుఫాను, ఒకదాని తర్వాత మరొకటి. నేను దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉన్న ఎప్పుడైనా నమ్మడం కొనసాగించినంత వరకు ఏమిటో చెప్పండి, మేము ఎల్లప్పుడూ అవతలి ఒడ్డుకు చేరుకున్నాము. బహుశా మీలో చాలామంది అవతలి వైపుకి ఎంతో దూరంలో లేరు. కనుక ఇప్పుడే అంతా వదిలివేయకండి, నమ్ముతూ ఉండండి. యేసు తిరిగి వచ్చినప్పుడు ఎవరిలో విశ్వాసాన్ని కనుగొంటాడు? భయం లేకుండా ఉన్న ఎవరిని చూస్తాడు? మరియు కలవరపెట్టే కోరికలు మిమ్మల్ని. బహుశా ఈరోజు మీకు చాలా ముఖ్యమైన రోజు. మీలో కొంతమంది కొరకు దేవుని వద్ద అద్భుతమైన విషయాలున్నాయి. మీరు స్థిరంగా నిబ్బరంగా నిల్చొని ఉండడానికి ఇది గొప్ప ప్రోత్సాహము. నిల్చొని దేవుడిచ్చే రక్షణను చూడడానికి. దేవుడు మీ పక్షాన ఉన్నాడు. మీరు అత్యధిక విజేతలు. మీరు ఏం చేయవలసి ఉన్నా సరే దానికి కావలసినంత శక్తి ఉంది. మీకు తెలుసా, మనం శ్రమలు శోధనలో నిండిన సమయంలో జీవిస్తున్నాము. యోహాను 16:33 యేసు చెప్పాడు, లోకంలో మీకు శ్రమలు కలుగును, ఇది ఒక వాగ్దానము. అయితే ఆయన అన్నాడు, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి తిని. వేరుగా చెప్పాలంటే ఆయన ఏమంటున్నాడు, మీకు సమస్యలు వస్తాయి, అయితే నేను వాటిని ముందే జయించాను, అవి ముందే డీల్ చేయబడ్డాయి. మీరు మీ నమ్మకాన్ని నాలో ఉంచి ధైర్యం తెచ్చుకోండి, జీవితాన్ని ఆనందించండి. 1 కొరింథీ 16:9 పౌలు చెప్పాడు, కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించి వారు అనేకులున్నారు. ఎందులోనైనా సరే మీరు నమ్మడం మంచిది. ముందుకు సాగడానికి ఎప్పుడైనా మంచి సమయం దొరికితే అపవాది వచ్చి మీరు మార్గం తప్పేలా చేయడానికి ట్రై చేస్తూ తుఫాన్ని సృష్టించి అసలు మీరు దేవుణ్ణి వినలేదని మీరు నమ్మేలా చేస్తాడు. అయితే నేను చెప్తున్నాను, ఆశీర్వాదాలు మీ మార్గంలో వస్తున్నాయి. మీకు ఏదో మంచి జరగబోతుంది. మీరు అద్దరికి చేరుకుంటారు. మీరు అత్యధిక విజయాన్ని పొంది ఉన్నారు. ఎన్నడూ అపవాదిని దాన్ని మీ నుంచి దొంగిలించనివ్వకండి. యెషయా 41లో ఆయన చెప్పాడు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. మీకు తెలుసా, ఈ సందేశాన్ని ముగించడానికి చోటు చాలా బాగుంది.
మీరు భయపడనవసరం లేదు. ఎందుకంటే దేవుడు మీకు తోడై ఉన్నాడు. అయితే ఆయన ఏం చేస్తాడు? నాకు తెలీదు. ఆయన సరైనదే చేస్తాడు. అయితే ఎప్పుడు చేస్తాడు? అది నాకు తెలీదు. అయితే సరిగ్గా సరైన సమయంలోనే చేస్తాడు. మీరు రిలాక్స్‌గా ఉండాలి. మీరు ఎన్నడూ ఊహించని దానికంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకోండి. మీ జీవితం కొరకు ఆయన వద్ద మంచి పథకం ఉందని, దాన్ని భయంతో అపవాదిని మీ నుంచి దొంగిలించకుండా చూసుకోండి. మీకోసం ప్రార్థిస్తాను. తండ్రి, ప్రోగ్రాంని చూస్తున్న ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మాతో కలిసి విలువైన వారందరి కొరకు భయం మీద వీరికి మరింత మంచి అవగాహన కలగాలని ప్రార్థిస్తున్నాను. భయానికి వారి జీవితాల మీద అధికారాన్ని ఇవ్వకూడదని, వాళ్ళు ఒకవేళ భయంగా ఫీల్ అయినా వాళ్ళు చేయగలరని తెలుసుకోవాలని వారిని బలపరచు క్రీస్తు ద్వారా. ఏం చేయవలసి వచ్చినా సరే వాళ్ళు ప్రోత్సహించబడి పైకి లేపబడ్డారని ప్రార్థిస్తున్నాను. వాళ్లకు నూతన బలం కలిగిందని, నూతనంగా అయ్యారని, వాళ్ళు అతి త్వరలో వాళ్ళ జీవితాల్లో మంచివి జరగడం చూస్తారు అని ప్రార్థిస్తున్నాను యేసు నామంలో. ఆమేన్. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.